మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ రెండవ ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ కూడా పేరు పేరున నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మనందరం కూడా క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, సజీవంగా ఉన్నాం. ఈ 2026లో అప్పుడే ఒక నెల అయిపోయింది. జనవరి నెల మనం ముగించుకుని మరి ఫిబ్రవరి నెలలోనికి మనం వచ్చాము, రెండవ నెల. ఈ చక్కటి దినాన్ని దేవుడు మన జీవితాలు ఇచ్చినందుకు ఒక్కసారి చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగునుగాక. ఆమేన్. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. రెండవ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను, అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యం ఇదే. అతనికి ఏమి కలిగాయంట? ఐశ్వర్యమును ఘనతయు. ఎలా కలిగాయంట? మెండుగా కలిగాయంట. కొంచెం కొంచెం కాదు, మెండుగా కలిగినవంట ఐశ్వర్యమును ఘనత. అతనికి అనగా ఎవరిక్కడ, ఎవరిని ఉద్దేశించి మాటలు వ్రాసారు అని అంటే, ఇతడు ఒక మహారాజు. ఇతని పేరు యెహోషాపాతు. ఏంటి చెప్పండి? యెహోషాపాతు. ఈ యెహోషాపాతు అనేటువంటి రాజుకి దేవుడు ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలుగజేశాడంట. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న మనందరికీ కూడా దేవుడు ఐశ్వర్యము ఘనత మెండుగా కలుగచేయునుగాక. ఆమేన్. కోరుకుంటాం కదా, మనకి ఐశ్వర్యం కావాలని, ఘనత కావాలని కోరుకుంటాం. ఎవరు దీనస్థితిలో ఉండడానికి ఇష్టపడరు? దేవుడు కూడా మనము దీనస్థితిలో ఉండడం ఆయనకి ఇష్టము కాదు. మనల్ని భాగ్యవంతులుగా చేయాలనుకున్నాడు ఆయన, మనల్ని సంపన్నులుగా చేయాలనుకున్నాడు ఆయన, మనల్ని ధనవంతులుగా చేయాలనుకున్నాడు ఆయన, మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలనే ఆయన చిత్తము. కానీ మనము దరిద్రతలో, దీన స్థితిలో, ఆర్థికపరమైన ఇబ్బందులతో నలిగిపోవటము దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. మనం ఐశ్వర్యాన్ని అనుభవించాలని, అలాగే ఘనత కూడా ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఘనత ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరి చేత మనం ఘనపరచబడే స్థితిలో ఉండాలనే దేవుడు మన విషయంలో కోరుకుంటున్నాడు. కానీ ఘనహీనమైన వారంగా ఉండడము దేవుని చిత్తము కాదు. కనుక ఈరోజు ఐశ్వర్యము ఘనత దేవుడు మీకు ఇవ్వాలి. దేవుడు ఇచ్చేటువంటి ఆ ఐశ్వర్యాన్ని, ఆ ఘనతను మీరు మెండుగా పొందుకోవాలి. ఒక నెల అయిపోయింది, రెండవ నెలలోనికి మనం వచ్చాం. మన ముందు ఇంకా కొన్ని నెలలు ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మరి దేవుని ఐశ్వర్యము, దేవుడిచ్చే ఆ ఘనతను మనము పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. యెహోషాపాతుకు దేవుడు ఇచ్చాడంట ఐశ్వర్యము ఘనత మెండుగా ఇచ్చాడంట. ఊరకనే ఇచ్చాడా? లేదు. యెహోషాపాతు ఏదో చేశాడు. యెహోషాపాతు చేసిన పనులను బట్టి, యెహోషాపాతులు ఏదో చూసి దేవుడు ఆ ఐశ్వర్యాన్ని, ఆ ఘనతను యెహోషాపాతుకి ఇచ్చాడు. ఏం చేసి ఐశ్వర్యాన్ని, ఘనతను యెహోషాపాతు పొందుకున్నాడో వాక్యములో నుంచి మనం నేర్చుకోబోతున్నాం. అవే పనులు గనక మనం కూడా చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి కూడా ఐశ్వర్యము ఘనత దేవుడిస్తాడు. ఆమేన్. యెహోషాపాతు చేసినటువంటి పనులు మనం కూడా చెయ్యాలి. ఏం చేశాడో మనం చూద్దాం. మొట్టమొదటిగా
దినవృత్తాంతముల గ్రంథమే 17వ అధ్యాయమే 1వ వచనాన్ని మనం చదువుకుందాం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. యెహోషాపాతు రాజయ్యాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారు చనిపోగానే యెహోషాపాతుని రాజుగా చేసేసారు. యూదా దేశం మీద రాజుగా ఉన్నాడు ఇతడు. అయితే రాజు అయిన వెంటనే యెహోషాపాతు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తన రాజ్యమును బలపరుచుకున్నాడంట. చెప్పండి, అందరూ కూడా ఏం చేశాడు? తన రాజ్యమును బలపరుచుకున్నాడంట. అంతవరకు ఎలా ఉందో తెలియదు, మరి ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో తెలియదు, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నాయో తెలియదు. మరి రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేయాలంటే రాజ్యము బలంగా ఉండాలి. కాబట్టి రాజు అయిన వెంటనే తన రాజ్యాన్ని ముందుగా బలపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నాయో, ఏ విషయాల్లో కొరతగా ఉన్నాయో అన్నీ చూసుకున్నాడు. అవన్నీ సరిచేసేసుకుని తన రాజ్యాన్ని ఏం చేశాడంట? బలపరుచుకున్నాడంట. ఎందుకయ్యా యెహోషాపాతుకి దేవుడు ఐశ్వర్యము ఘనత మెండుగా ఇచ్చాడు అనంటే అతడు తన రాజ్యమును బలపరుచుకున్నాడు. ఈరోజు అదే ఐశ్వర్యము ఘనత దేవుడు నీకు కూడా మెండుగా ఇవ్వాలి అనంటే మనము చేయవలసిన పని కూడా అదే. మన రాజ్యమును మనము బలపరుచుకోవాలి. మాకు రాజ్యం ఎక్కడుందండి, మేమేం రాజులం కాదండి అంటారేమో. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, మనం రాజులం కాదు, రాజ్యాలేమీ మనకు లేవు. కానీ దీన్ని ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు తన రాజ్యాన్ని రాజు బలపరుచుకున్నాడంట? శత్రువులు తన మీదకి రాకుండా, ఇశ్రాయేలు జనాంగం తన మీదకి రాకుండా తన రాజ్యాన్ని శత్రువు వారి మీద దాడి చేయకుండా ఉండాలంటే రాజ్యము బలంగా ఉండాలి. అందుకనే శత్రు దాడి జరగకుండా యెహోషాపాతు రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. అలాగే దీన్ని మనము ఆత్మీయ అర్థంలోనికి రావాలి. మనకి శారీరకంగా రాజ్యాలేమీ లేవు, కానీ మనము మన ఆత్మీయ జీవితాలను మనము బలపరుచుకోవాలి. ఏం బలపరుచుకోవాలి చెప్పండి? ఆత్మీయ జీవితాలను మనం బలపరుచుకోవాలి. ఎందుకంటే శత్రువు ఎప్పుడు కూడా మన చుట్టూ పొంచి ఉంటాడు. ఏదో విధంగా మన మీద దాడి చేయాలని, ఏదో విధంగా మనల్ని వశపరుచుకోవాలని, ఏదో విధంగా మనకి నష్టాన్ని కలుగు చేయాలని, అనారోగ్యాలు కలుగు చేయాలని, ఆర్థికపరమైన నష్టాలు కలుగు చేయాలని, మనం సంపాదించిన కష్టార్జితానంతా దోచుకోవాలని రకరకాలుగా సాతానుడు పొంచి ఉంటాడు మన మీద దాడి చేయడానికి. వాడు మన మీద అటాక్ చేయకుండా ఉండాలంటే ఆత్మీయంగా మనం బలంగా ఉండాలి. ఆమేన్. ఆత్మీయంగా మనం శక్తివంతంగా ఉండాలి. ఆత్మలో మనం బలవంతులుగా ఉన్నప్పుడు వాడు దాడి చేసినా సరే దాన్ని మనము జయించగలం. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయంగా నిన్ను నీవు బలపరుచుకోకుండా శత్రు దాడి నుండి నువ్వు తప్పించబడలేవు. నీ కొరకు అయ్యగారు ప్రార్థన చేయొచ్చు, నీ కొరకు అమ్మగారు ప్రార్థన చేయొచ్చు, నీ కొరకు సంఘమంతా ప్రార్థన చేయొచ్చు, నీ కోసం నీ తల్లిదండ్రులు ప్రార్థించవచ్చు. ఎవరు ప్రార్థన చేసినా సరే నీకుగా వ్యక్తిగతమైనటువంటి ఆత్మ బలము లేకపోతే, నీకుగా వ్యక్తిగతంగా ప్రార్థనా సహవాసము దేవునితో లేకపోతే శత్రువుని మాత్రం నువ్వు ఓడించలేవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళ ప్రార్థన చేస్తున్నారులే నా కోసం, వీళ్ళ ప్రార్థన చేస్తున్నారు మా కోసం, మా సంఘం అంతా మా కోసం ప్రార్థన చేస్తారు, మా అయ్యగారు మా అమ్మగారు మా కోసం ప్రార్థన చేస్తారు, కాబట్టి ఇక మేము ఎందుకులే ప్రార్థన చేసుకోవడం అనుకోకూడదు. ఎంతమంది ప్రార్థన చేసినా ఎవరి ప్రార్థన వారినే బలపరుస్తుంది. నీకంటూ వ్యక్తిగతంగా దేవునితో సహవాసం ఉండాలి. నీకంటూ వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఉండాలి.
నిన్ను నీవు నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనము రక్షణ పొందినప్పుడు ఎలా ఉన్నామో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా అలాగే ఉండకూడదు. దినదినము ఎదగాలని మనం కోరుకుంటాం కదా. ఇప్పుడు ఒక శిశువు పుట్టాడనుకోండి, ఒక కొడుకు పుట్టాడనుకోండి, సంవత్సరాలు జరిగే కొలది కూడా మనం వాడు బలం పొందుకుని ఆరోగ్యంగా పుష్టిగా చక్కగా ఎదగాలని మనం కోరుకుంటామా లేదా? హల్లెలూయా. ఒకవేళ శిశువు పుట్టి ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉన్నాడు అనుకో, బలం ఉండట్లేదు అనుకో, బలహీనంగా ఉన్నాడు అనుకో, బక్క చిక్కిపోయినట్టుగా ఉంటున్నాడు అనుకో, ఎదగట్లేదు, మాటలు రావట్లా, సొల్లు కార్చుకుంటా ఉన్నాడు, నడవట్లా, 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా అలాగే ఉంటే ఆ కుమారుని బట్టి మనకి సంతోషం కలుగుతుందా? ఏమాత్రం కూడా సంతోషించం కదా. ఎంతో బాధ కదా తల్లిదండ్రులకి, ఎంతో దుఃఖం కదా అటువంటి పిల్లల్ని బట్టి. అయ్యో అందరి పిల్లలు చక్కగా ఎదుగుతున్నారే, నా కొడుకే ఎందుకు ఇలాగయ్యాడని ప్రతి తల్లిదండ్రి కూడా బాధపడుతూ ఉంటారు కదా. ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఏంటి? తమ పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలని, బలంగా ఉండాలని కోరుకుంటారు. దేవునికి స్తోత్రం. మరి మన పరలోకపు తండ్రి కూడా మన విషయంలో అదే కోరుకుంటున్నాడు. మనం రక్షణ పొందినప్పుడు ఎలా ఉన్నామో మరి 20 సంవత్సరాలైనా అలాగే ఉండడం దేవుని చిత్తం కాదు. ఆత్మలో మనము బలము పొందుకోవాలి. సంవత్సరములు గడిచే కొలది ఆత్మలో మనం ఎదగాలి, దైవికంగా ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, పరిశుద్ధాత్మలో మనం ఎదగాలి. అంతకంతకు ఎదిగి మనము వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ పొందినప్పుడు ఏం జరుగుతుందంటే యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నారు. ఆ ఉపమానం ఏంటంటే ఒక మనుష్యున్నంట ఒక అపవిత్రాత్మ వదిలి వెళ్ళిపోయిందంట. ఒక మనుష్యుణ్ణి ఒక అపవిత్రాత్మ వదిలి వెళ్ళిపోయినప్పుడు బయటికి వెళ్ళిపోయినటువంటి అపవిత్రాత్మ విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుతుందంటది. అంటే నీరు అంటే వాక్యము, వాక్యము లేని స్థలాల కోసము ఆ దురాత్మ వెతుకుతుంది. ఎక్కడైతే వాక్యం లేదో అక్కడికి వెళ్ళి ఉందామని ఆ దురాత్మ అంతా వెతుకుతుందంట, కానీ ఎక్కడా కూడా దానికి ప్లేసు దొరకలేదంట. అప్పుడు ఆ దురాత్మ అనుకుందంట, నేను విడిచి వచ్చిన నా ఇంటికి వెళ్ళి తిరిగి చూస్తాను, అతడు ఎలా ఉన్నాడో ఆమె ఎలా ఉన్నాడో చూద్దాము అని అనుకుని మరలా తిరిగి వస్తుందంట దురాత్మ, అపవిత్రాత్మ. హల్లెలూయా. ఇప్పుడు నాలో నుంచి ఒక దెయ్యం బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఒక అపవిత్రాత్మ, అదంతా తిరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరిలో చోటు వెతుకుతుంది. అది మీ ఎవ్వరిలో కూడా చోటు దొరకలేదు అనుకో, మళ్ళీ నా దగ్గరికే వస్తుందంట. నన్ను గెంటేసింది కదా ఈవిడి, నన్ను పొమ్మని ఆజ్ఞాపించి నన్ను బయటికి గెంటేసింది కాబట్టి ఈవిడ ఎలాగుందో చూద్దామని మీలో ఎవరు చోటు ఇవ్వలేదు కాబట్టి మరలా నా దగ్గరికి వస్తుంది. వచ్చి చూసినప్పుడు నా ఇల్లు, నా హృదయము ఇంకా ఖాళీగానే ఉంది. దాన్నైతే బయటికి గెంటేశాను కానీ వాక్యముతో నింపుకోలా, ప్రార్థనతో నింపుకోలా, భక్తితో నింపుకోలా. ఈ హృదయం అంతా ఇంకా ఖాళీగా ఉందంట. వచ్చి చూస్తుందంట, నన్ను గెంటేసింది కానీ ఈ హృదయం ఇంకా ఖాళీగానే ఉంది, దేవునితో నింపుకోలేదు అని చెప్పి మరలాది బయటికి వెళ్ళంట. తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని అప్పుడు వచ్చి నా హృదయంలో కూర్చుంటుందంట. అప్పుడు ఒకటే ఉండేది, ఇప్పుడు మరో 7ని వెంట పెట్టుకొచ్చింది. మొత్తం ఎన్నైనాయి? 8 నా హృదయంలో కూర్చుంటే ఇప్పుడు మొదటి స్థితి కంటే కడపటి స్థితి నాది బహుఘోరంగా ఉంటుంది. అప్పుడు ఏవో చిన్న చిన్న తప్పులే చేసేదాన్ని, కానీ ఇప్పుడు భయంకరమైన ఘోరాలు నేరాలు చేసే స్వభావం వచ్చేస్తుంది. మూర్ఖుడిగా క్రూరుడిగా తయారైపోయే పరిస్థితి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ పొందినప్పుడు, మీరు బాప్తీసం తీసుకున్నప్పుడు, ప్రభు అయిన యేసు క్రీస్తుని విశ్వసించి ఆయన మీ రక్షకుడిగా మీరు అంగీకరించినప్పుడు మీలో జరుగుతున్నది ఏంటో తెలుసా? అంతవరకు మీలో ఉన్నటువంటి అపవిత్రాత్మ మిమ్మల్ని వదిలి బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే యేసయ్యను విశ్వసిస్తారో,
యేసయ్య నమ్ముతారో, బాప్తిసం తీసుకుంటారో, అప్పటి వరకు మీలో ఉండి పాపాలు చేయించింది కదా, దేవునికి విరోధమైన పనులు చేయించింది కదా, ఆ దెయ్యం ఏం చేస్తుంది? బయటికి వెళ్ళిపోతుంది, వేరే చోట వెతుక్కుంటా ఉంటుంది. దానికి ఎక్కడ చోటు దొరకపోతే మరలా నీ దగ్గరకు వస్తుంది. అది రక్షణ పొందింది కదా, బాప్తిసం తీసుకుంది కదా, ఈవిడ ఎలాగుంది, ఈయన ఎలా ఉన్నాడు చూద్దామని వస్తుంది నీ దగ్గరికి. అప్పుడు నువ్వు రక్షణ పొంది కూడా ఇంకా నీ హృదయాన్ని వాక్యముతో నింపుకోకుండా, ప్రార్థనతో నింపుకోకుండా, పరిశుద్ధాత్మతో నింపుకోకుండా, దేవునిలో బలపరచబడకుండా ఇంకా అలాగే ఉన్నావనుకో, సాతానుడికి చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఒక్కతే రాదంట, మరి 7 వెంట పెట్టుకుని నీలోనికి వచ్చి కూర్చుంటుంది. హల్లెలూయా. అందుకనే రక్షణ పొందిన నీవు మొదట్లో ఖాళీగా ఉంటావు, కానీ ఎప్పటికైనా ఖాళీగా ఉండకూడదు, నువ్వు నింపుకోవాలి. రక్షణ పొందిన బిడ్డ కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై ఉంటారు. అలా జన్మించిన వారు దినము దేవునిలో బలము పొందుకోవాలి. హల్లెలూయా. మీ ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవాలి. రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది అని అంటే చెప్తారు చాలామంది, అన్ని సంవత్సరాలండి, ఇన్ని సంవత్సరాలండి అంటే. సంవత్సరాలైతే ఎక్కువే చెప్తారు, కానీ ప్రార్థన చేయటం వచ్చా? హల్లెలూయా. పాటలు పాడడం వచ్చా? వాక్యము చదవడం వచ్చా? భక్తిగా బతకడం వచ్చా? హల్లెలూయా. అన్నిట్లో 0 మార్కులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ పొందిన కొత్తలో చిన్న చిన్న ప్రార్థనలు చేస్తాము, ఏదో రాదు కాబట్టి, అప్పుడే తెలుసుకున్నాం కాబట్టి అటీబిటీగా ప్రార్థన చేస్తాం. 10 సంవత్సరాలైనా అలాగే ప్రార్థన చేస్తున్నామంటే ఎదుగుతున్నట్ట ఏంటి చెప్పండి? ఎదుగుతున్నట్టు అది? 10 సంవత్సరాలైనా అదే ప్రార్థన? కంఠస్థ ప్రార్థనేనా? ప్రార్థనలో మార్పు రావద్దా? ప్రార్థనలో భారం పెరగొద్దా? ప్రార్థనలో బాధ్యత పెరగొద్దా? నువ్వు రక్షణ పొంది దేవునిలో ఎదుగుతున్న కొలది ఇంకా నశించిపోతున్న ఆత్మల పట్ల నీలో భారం రగలొద్దా? అయ్యో నేను రక్షించబడ్డాను కానీ నా చుట్టూ ఉన్నవారు ఎంతో మంది నశించిపోతున్నారే, వారందరూ నరకానికి వెళ్ళిపోతున్నారే, వారిని ఎలాగైనా నరకంలోంచి బయటికి లాగాలి అనే భారము నీలో పెరగాలి. ఇది దేవునిలో ఎదుగుతున్నప్పుడు వచ్చే భారం. ఇది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చిన్న పిల్లల వలె నాకు అది ఇవ్వండి నాయన, ఈ చాక్లెట్ ఇవ్వండి నాయన, ఆ చాక్లెట్ కొనండి నాయన అని పిల్లల తల్లిదండ్రులను అడుగుతారు కదా చిన్నప్పుడు. అలాగ అడుగుతా ఉన్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా దేవుని నుంచి అస్తమానం అవి అడగటం ఇవి అడగడమే కాదు, దేవుని భారాన్ని కూడా మనం పంచుకోవాలి, దేవుని బాధ్యతను కూడా మనం పంచుకోవాలి. నశించిపోచిన ఆత్మల కొరకు ఆయన ఎంత వేదనతో ఉన్నాడు. ఎంతో మంది నశించి అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతున్నారు, భయంకరమైన వ్యసనాలకు బానిసలై. హల్లెలూయా. వారి కొరకు మనలో భారం పెరగొద్దా? వారి కొరకు ప్రార్థన చేయొద్దా? వారి కొరకు మనం దేవుని సన్నిధిలో అంగలార్చొద్దా? ఇది ఎప్పుడు వస్తుంది మనకనంటే మనము దేవునిలో ఎదుగుతున్నప్పుడు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, మీ ప్రార్థనలు ఎలా ఉన్నాయి? ప్రారంభంలో ఎలాగున్నాయి, ఇప్పటికీ ఎలాగున్నాయా? ప్రార్థనా జీవితాల్లో మార్పు వచ్చిందా? భక్తిలో విశ్వాసంలో ఎదిగారా? ఒకప్పుడు దేవుని నమ్మిన కొత్తలో మీ విశ్వాసం ఎలాగుండేది? దేవుడు ఇది చేస్తే నమ్ముతాను అన్నట్టు ఉండేది. హల్లెలూయా. ఇది చేస్తే నేను నమ్ముతాను అన్నట్టుండేది దేవుని యందు మీ విశ్వాసం. కానీ దేవునిలో ఎదుగుతున్నప్పుడు విశ్వాసం ఎలా మారిపోతుందో తెలుసా? ఆయన నాకు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా, ఏం చేసినా ఏం చేయకపోయినా నా దేవుని మాత్రం నేను విడిచి పెట్టను. అలా అయిపోతుంది మనం దేవునిలో ఎదిగినప్పుడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమను మనం నిజంగా రుచి చూచినప్పుడు, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన ప్రేమను మనం రుచి చూచినప్పుడు మనకు అనిపిస్తుంది ఆయన మనకి ఏమి ఇవ్వకపోయినా పర్లే, ఆయనతో మనం ఉంటే చాలు అనిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఇస్తేనే కాదు విశ్వాసం, ఆయన ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఆయన అంటి పెట్టుకుని ఉండేదే అసలైన విశ్వాసం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చూడండి, వారిని ఏమన్నారు? అగ్నిగుండంలో పడేస్తానన్నారు. ఈ బొమ్మకు నువ్వు మొక్కకపోతే అగ్నిగుండంలో వేసేస్తామన్నారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? రాజా, మేము సేవించుచున్న ఈ దేవుడు మమ్మల్ని అగ్నిగుండములోంచి రక్షించగలిగిన సమర్థుడు, మమ్మల్ని రక్షించగలడు ఆయన, సమర్థుడు ఆయన.
కానీ ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము ఆ విగ్రహానికి మాత్రం మ్రొక్కము. అది విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా రక్షించగలిగిన సమర్థుడే, ఆయన రక్షిస్తాడో లేదో చూద్దాము, ఒకవేళ రక్షించకపోతే అప్పుడు మేము మొక్కుతాంలే అని అనలేదు వాళ్ళు. మన విశ్వాసాలు అలాగుంటాయి. ఇది చేయకపోతే అప్పుడు అలా చేద్దాంలే, దేవుడు ఇది చేయకపోతే అప్పుడు ఇంకో చోటకి వెళ్దాంలే అనేటువంటి విశ్వాసం మనకిది. కానీ వాళ్ళ విశ్వాసం చూడండి, రక్షించకపోయినా నీ విగ్రహానికి మాత్రమేమో. ఇది నిజమైన విశ్వాసం కదా. ఎప్పుడొస్తుంది ఈ విశ్వాసం మనకనంటే దేవునిలో బలపరచబడినప్పుడు, దేవునిలో ఎదిగినప్పుడు మనకు వస్తుంది ఈ విశ్వాసము. ఎన్ని సంవత్సరాలైంది మనం రక్షణ పొంది ఆలోచన చేయండి. దేవునిలో ఎదుగుతున్నామా, బలపరచబడుతున్నామా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంటున్నామా, ఆత్మలో వర్ధిల్లుతున్నామా? హల్లెలూయా. మీ ఆత్మీయ జీవితాలను మొట్టమొదటిగా మీరు బలపరుచుకోవాలి. ఐశ్వర్యం కావాలి, ఘనత కావాలి అని అంటే ఆత్మీయ జీవితమును బలపరుచుకోవాలి. ఎందుకో తెలుసా? వాక్యం సెలవిస్తూ ఉంది, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. ఏమవుతుందంట? ఆత్మలో వర్ధిల్లే కొలది శారీరకంగా కూడా నువ్వు వర్ధిల్లుతావు. మనం ఏం చేస్తాం? శారీరక వర్ధిల్లటం మీద మనసు పెడతాం, ఆత్మలో వర్ధిల్లటం మీద మనసు పెట్టాం. అర్థమవుతున్నా నా మాటలు అందరికీ? హల్లెలూయా. ధనం సంపాదించడం కోసం, ఆస్తి సంపాదించుకోవడం కోసం, అవి కూడబెట్టుకోవడం కోసం, ఇవి కూడబెట్టుకోవడం కోసం, ఇహ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టి వాటి వెనకాల మనం పరిగెడతాం. దేవునిలో ఎదగాలని మనం కోరుకోం. అందరి ఎదుట మనం ఎదిగిపోవాలని కోరుకోం. ఆస్తులు ఎదిగిపోవాలి, సంపదలు ఎదిగిపోవాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుని వాటి వెనకాల మనం పరిగెడ. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు దేవునిలో ఎదిగితే, హల్లెలూయా, అర్థమవుతుందా? దేవునిలో మీరు ఎదిగితే ఆటోమేటిక్గా సంపద మీ వెనకాల వచ్చేస్తుంది. డబ్బు అంటే డబ్బు వెనకాల పరిగెట్టారనుకో, మీరు పరిగెట్టి కోలే దూరం అయిపోతుంది, మీకు దొరకదు అది. దేవునికి స్తోత్రం. డబ్బు సంపాదించాలని దాని వెనకాల ప్రయాసపడుతున్నారా, పరుగులాడుతున్నారా? అది ఎప్పటికీ మీకు దొరకదు. దేవుణ్ణి పట్టుకోవాలని ప్రయాసపడండి, దేవుణ్ణి కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి. మీరు దేవుణ్ణి పట్టుకోవడానికి ఇష్టపడ్డారనుకో, డబ్బు మీ వెనకాల వస్తుంది. హల్లెలూయా. సంపదలు మీ వెనకాల వస్తాయి. ఆమేన్. ఈ లాజిక్ మనకు తెలియక మనమేమో డబ్బు వెనకాల పరిగెడతాము, డబ్బేమో మనకి దేవుని వెనకాల పరిగెట్టండి, డబ్బు మన వెనకాల వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రాజుగారంట బర్త్డే జరిగించుకుంటున్నారంట. బర్త్డేకి అందరినీ పిలిపించారు. వారు వీరు భేదమని లేకుండా రాజ్యంలో ఉన్న వారు అందరినీ పిలిచారు, గొప్ప విందు చేశారు. చివరిగా అన్నారు, ఈరోజు నా బర్త్డే కాబట్టి మీరు ఏది కావాలంటే అది కోరుకోండి, అది నేను మీకు ఇచ్చేస్తాను అన్నారు. సరే, అందరూ వస్తున్నారు, వారికి కావలసిన వాళ్ళు కోరుకుంటున్నారు. ఒకరు కడియం అడిగారు, రాజుగారు బంగారపు కడియం అడిగారు, ఇచ్చేశారు. ఉంగరాలు అడిగారు, ఇచ్చేశారు. కిరీటం అడిగారు, ఇచ్చేశారు. వస్త్రాలు ఉంటాయి కదా, వస్త్రాలు అడిగారు, ఇచ్చేశారు. పలానా చోట నాకు భూమి కావాలంటే ఇచ్చేశారు, నాకు ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చేశారు. వాళ్ళు ఏది అడుగుతుంటే అది అందరూ ఇచ్చినవి అల్లా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ సమయంలో ఆఖరిగా ఒక వ్యక్తి వచ్చాడు, చాలా పేదవాడు, దరిద్రుడు. ఊరి చివరిన ఎక్కడో పూరి గుడిసె తనది. అటువంటి వ్యక్తి వచ్చి రాజుగారు ఎదుట నిలబడగానే, రాజుగారు, అయ్యా నీకేం కావాలి అని అడిగితే ఆ పేదవాడు అన్నాడంట, అయ్యా నాకు వీళ్ళు అడిగినట్లుగా అవి ఏమీ వద్దు, కానీ ఒక్క పూట మీరు నా ఇంటికి వచ్చి భోంచేయండి, నాకు అది చాలు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నా, రాజా నేను చాలా దరిద్రునయ్యా, పేదవాడినయ్యా, కానీ మీరు నా ఇంట్లో కాలు పెడితే నాకు చాలు, ఒక్కరోజు నా ఇంటికి వచ్చి భోంచేయండి అన్నారు. సరే వస్తాను, పలానా రోజున వస్తాను, వెళ్ళు అని చెప్పేసి పంపించేశారు. హల్లెలూయా. మరి రాజుగారు వెళ్ళాలంటే ముందు మంత్రులు అన్ని పరీక్షలు చేస్తారు కదా, ఎలాగున్నాయి అన్నీ కూడా. తీరా మంత్రి గారు సైనికులను తీసుకుని వెళ్ళి పరిశీలన చేస్తే అతని ఇల్లు ఎక్కడో ఊరు చివారనుంది, సరైన రోడ్డు లేదు, కరెంటు లేదు, పూరి గుడిసి ఇంట్లోకి వెళ్ళాలంటే వంగి దూరి వెళ్ళాలి, ఆ గెళ్ళ కూడా గుజ్జుకుపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంట్లో సరైన మంచం లేదు, ఏమీ లేదు.
మరి ఇటువంటి ఇంట్లోకి రాజుగారు వస్తారా? ఎలా వస్తారు అని చెప్పి మంత్రి వెంటనే ఏం చేశాడంట, రోడ్లు వేయించేశాడు, కరెంట్ లాగించేశాడు, ఆ యొక్క పూరి గుడిసె పడగొట్టించేసి అక్కడ పెద్ద మేడ కట్టించాడు. మరి రాజుగారు వచ్చారని కూర్చోవడానికి కుర్చీ కావాలా, కుర్చీ, సోఫా కావాలా, సోఫా, మంచం కావాలా, మంచం, మరి రాజుగారు భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ కావాలా, మరి ఏసీలు కావాలా. హల్లెలూయా. రాజుగారికి ఏమి కావాలో అన్నీ ఆ ఇంటిలో సమకూర్చేశాడంట. దేవునికి స్తోత్రం. రాజుగారు అడిగితే ఇది లేదు అనడానికి వీలు లేకుండా అన్ని సంపదలతో ఆ ఇంటిని నింపేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రానే వచ్చింది ఆ రోజు. రాజుగారు వచ్చారు, ఆ ఇంటికి వచ్చి భోజనం చేశారు. భోజనం అయిపోయాక ఆ వ్యక్తిని పిలిచి అడిగారంట, అయ్యా అందరూ ఏవేవో కోరికలు కోరారు కానీ నువ్వేంటి నేను నీ ఇంటికి రావాలని కోరుకున్నావు, ఇదేమి కోరిక అని అడిగితే అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, మీరు నా ఇంటికి వచ్చారు కనుకనే ఈరోజు ఈ సంపద అంతా నాకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒకవేళ నాకు ఇల్లు కావాలని అడిగితే మీరు ఇల్లే ఇస్తారు, నాకు కరెంటు కావాలని అడిగితే కరెంటే ఇస్తారు, నాకు మంచం కావాలని అడిగితే మంచమే ఇస్తారు. కానీ నేను ఏదో అడిగితే ఏదో ఒకటి మాత్రమే మీ దగ్గర నుంచి పొందుకునేవాడిని కానీ మీరు నా ఇంటికి రావడం వలన నా ఇంటిలో ఈ సర్వ సంపదలు కూడా వచ్చినవి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ దరిద్రుడు కాస్త ఏమైపోయాడు, ధనవంతుడు. ఆ ఇంట్లో లేనిదంటూ ఏమీ లేదు, అన్నిటితో ఆ ఇల్లు నింపబడింది. కారణం ఏంటి? రాజుగారినే ఆ ఇంటికి రావాలని కోరుకున్నాడు. దీని అర్థం ఏంటో తెలుసా? మనం దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా అది ఇవ్వండి నాయనా, నాకు ఇల్లు కట్టించండి నాయనా, పిల్ల పెళ్ళి చేయండి నాయనా, నా అప్పులు తీర్చండి నాయనా, ఇలాగని కోరికలు అడుగుతూ ఉంటాం. కోరికలు అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనం అడిగిన కోరికలే తీరుస్తాడు. అలా కాదు, దేవా నువ్వే నా ఇంట్లో ఉండాలి, నువ్వే నాతో ఉండాలి అని అనుకున్నావు అనుకో, దేవుడు నీతో ఉంటే సకల సంపదలు నీవే. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీతో ఉంటే, నీ ఇంటిలో ఉంటే నీ కొదివే ఉంటుంది. సంతోషానికి లోట, సమాధానానికి లోట, ఆరోగ్యానికి లోట, ఆ ధనానికి లోట. ఆయన నీతో ఉంటే ఆయన శ్రీమంతుడు, సర్వ సంపదలు నీతో పాటు ఉంటాయి. కనుక మనం ఎవరిని కోరుకోవాలి? దేవుని కోరుకోవాలి, దేవునితో ఉండాలని కోరుకోవాలి, దేవుని సహవాసాన్ని మనం కోరుకోవాలి. మనం దేవుని సహవాసాన్ని పక్కన పెట్టేస్తాం, ఆత్మీయంగా ఎదగడం అనేది అసలు పక్కనే పెట్టేస్తాం. ఈరోజు కాబట్టి రేపొద్దుని ఎదగొచ్చులే, ప్రార్థన ఈరోజు కాబట్టి రేపొద్దుని చేసుకోవచ్చులే, ఇప్పుడు సంపాదించబోతే, వయసు ఉన్నప్పుడు సంపాదించబోతే, బలం ఉన్నప్పుడు సంపాదించబోతే ఇంకెప్పుడు సంపాదిస్తాం అని అనుకుంటా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేకపోతే నువ్వు సంపాదించేవన్నీ కూడా వ్యర్థమే, ఏమి సంపాదించలేవు అసలే. ఆమేన్, హల్లెలూయా. గనుక నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లు. అందుకే ఆత్మను వర్ధిల్ల చేసుకోండి ముందుగా.